చెప్పండి. అంటే ఇది సీఎం వర్షన్. బండి సంజయ్ కూడా మన బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ నేను అప్పగించాను అని చెప్పి అన్నారు. మేము సీఎం వర్షన్ ప్రకారమే సరెండర్ చేశాం. ఎట్లా? మేము మా అబ్బాయిని పలానా చోటుకి తెస్తున్నాము, మీరు వచ్చి కస్టడీకి తీసుకోండి అని చెప్తే వాళ్ళు వచ్చారు, మేము కస్టడీకి ఇచ్చాము, వాళ్ళు తీసుకెళ్లారు, అరెస్ట్ చూపించారు. మేము ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు నాకాబందీలోనే మమ్మల్ని అరెస్ట్ చేశారా లేదా అనేది నాట్ ద పాయింట్. ఇప్పుడు మీకు కావాల్సిన విషయం ఏంటిది? మేము ఇన్వెస్టిగేషన్ సహకరించడానికి మేము వెళ్ళాము, అది వాళ్ళు కస్టడీకి ఇచ్చాము, ఇవన్నీ జరిగిపోయింది. ఇంకొక సబ్జెక్ట్ కరెక్షన్ ఏంటంటే, మీరు వారం రోజుల కస్టడీ కోసం పోలీస్ వాళ్ళు పిటిషన్ వేశారన్నారు, అది తప్పు. పోలీస్ వాళ్ళు కస్టడీ చేసింది కేవలం 3 రోజుల క్రితం మాత్రమే. ఓకే, వారం రోజుల క్రితం అనలేదు, వారం రోజుల పాటే కోరుతున్నారు అని అన్నాం. లేదు, వారం రోజుల పాటు కోరలేదు, కేవలం 3 రోజుల పాటే కస్టడీ కావాలని పిటిషన్ వేశారు. ఒకటి, మీరు ఏదైతే చెప్తున్నారో సెల్ ఫోన్ మొత్తం ఫార్మాట్ చేసి ఇచ్చారని చెప్పాలి, ఎక్కడ చెప్పలేదు. అంటే మాకున్న సోర్స్, అది చూద్దాం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ బయటపడదు అనేది, బట్ మాకున్న సోర్స్ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము కూడా చెప్పాలి కదా మీరు అడిగినప్పుడు. ఓకే, ఎక్కడ కూడా బండి భగీరథ్ ఫోన్ మొత్తం కంప్లీట్ గా ఫార్మాట్ చేసినట్టు గానీ రీసెట్ చేసిన కానీ ఎక్కడ చెప్పలేదు. ఓకే, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇంకా ఫర్దర్ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయడానికి 3 days కస్టడీ కావాలని చెప్పడం జరిగింది. ఓకే, కానీ ఇక్కడ సెక్షన్ 64(2) అంటే రిపీటెడ్ అసాల్ట్ అండ్ బిఎన్ఎస్ 238 ఈ సెక్షన్స్ కూడా యాడ్ చేసినట్టు తెలుస్తోంది. సో టు యువర్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఈ సెక్షన్స్ యాడ్ చేశారంటే ఎవిడెన్స్ ని కిల్ చేశారనే కదా 238. వరకు అయితే పోలీస్ వాళ్ళు ఈ కేసులో యాడ్ చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఉన్నటువంటి సెక్షన్స్ కాకుండా 74, బిఎన్ఎస్, తర్వాత 11 and 12 ఆఫ్ పాక్సో యాక్ట్ ఇనిషియల్ గా చేశారు. సబ్సిక్వెంట్ గా చేసింది ఏంటంటే 161 స్టేట్మెంట్ సెకండ్ టైం డిఎస్పీ గారు డిసిపి గారు రికార్డ్ చేసిన తర్వాత సెక్షన్ 64 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ M, 6475 బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 5 సబ్ క్లాస్ L రెడ్ విత్ 6 ఆఫ్ పాక్సో యాక్ట్ పెట్టారు. ఆ తర్వాత కూడా 238 యాడ్ చేసినట్టు కానీ పోలీస్ వాళ్ళు ఎక్కడ చెప్పలేదు, పోలీస్ వాళ్ళు ఎక్కడ డాక్యుమెంట్ ఫైల్ చేయలేదు, పోలీస్ వాళ్ళు ఎక్కడ కూడా కోర్టులో కూడా కనీసం ఫైల్ చేయలేదు. ఇప్పుడు ఆల్ పోలీసులు గనక సెక్షన్ యాడ్ చేసినా ఆల్టర్ చేసినా మీకు చెప్పకుండా కోర్టుకు అయితే చెప్పాలి కదా. కోర్టులో ఇంతవరకు అటువంటి డాక్యుమెంట్ ఫైల్ చేసే డాక్యుమెంట్ అయితే మా దగ్గర నోటీస్కి రాలేదు. ఓకే, సో రిపీటెడ్ అసాల్ట్ కింద 64(2) కూడా యాడ్ చేశారు అని తెలుస్తోంది. చెప్పాను కదా నేనే మీకు 12th రోజు ఈవినింగే ఏదైతే నోటీస్ వాళ్ళు సర్వ్ చేశారో ఆ సర్వ్ చేసిన నోటీస్ లోనే పలానా సెక్షన్స్ ఆల్టర్ చేశామని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది నోటీస్. అది కొత్తగా యాడ్ చేసింది ఏం లేదు, 12th రోజే యాడ్ చేశారు. ఓకే, సో ఈరోజు మీరు కూడా అంటే ఈ కస్టడీ పిటిషన్ బెంచ్ మీదకి వచ్చిన మీరు కూడా వాదించే అవకాశం ఉంది. సో మీ వైపు నుంచి ఎటువంటి వాదనలు ఉండే అవకాశం ఉంది? మేము మా వాదనలు కస్టడీ పిటిషన్ లో ఏది లేదు, వెరీ రెడీ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్. కానీ మా ఇన్వెస్టిగేషన్ లో కోఆపరేట్ చేయడంలో పోలీస్ కస్టడీలో ఇంతకు ముందు సుప్రీంకోర్టు అనేక సార్లు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో పోలీస్ కస్టడీలో ఎలా వ్యవహరించాలి అక్యూజ్డ్ తోటి అనే విషయంలో దాన్ని ఫాలో కావాలని చెప్పేసి మేము చెప్తున్నాం. పొద్దున 9 నుంచి ఈవినింగ్ 5 వరకు చేయడం, తర్వాత మళ్ళీ జైలుకి వచ్చి జైల్లో ప్రొడ్యూస్ చేయాలి, మెడికల్ ఆఫీసర్ ముందు ప్రొడ్యూస్ చేసి మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి జైలుకి పంపడం. ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత అడ్వకేట్ సమక్షంలోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి, క్వశ్చనింగ్ చేయాలి. ఆ తర్వాత ఎటువంటి కోవర్షన్ కానీ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడం కానీ ఎటువంటి 3rd degree వెపన్స్ ఉపయోగించకుండా ఏదైతే సుప్రీంకోర్టు అనేక సార్లు పలుమార్లు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ని ఫాలో చేస్తూ కస్టడీ ఆర్డర్ ఒకవేళ కోర్టు ఇవ్వదలుచుకుంటే ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇవ్వాలని చెప్పి మా వాదనలు ఉంటాయి. ఓకే, రెగ్యులర్ బెయిల్ కూడా మీరు కోరే అవకాశం ఉందా? రెగ్యులర్ బెయిల్ అడుగుతున్నారా? కస్టడీ మీద తర్వాత రెగ్యులర్ బెయిల్ మీద ఆలోచన చేస్తాం. ఓకే,
రైట్. సో ఇప్పుడు ఈ సెక్షన్ల ప్రకారంగా మీరున్న ప్రకారంగా చెప్పండి, ఈ సెక్షన్ నిరూపితమైతే భగీరథకి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది, లేదు దీన్ని ఛాలెంజ్ చేసే విధంగా ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు? నిరూపణ అవుతుందా కాదా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఆ ఛార్జ్ షీట్ లో ట్రయల్ జరిగిన తర్వాత ప్రూవ్ అవుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, మేము పోలీస్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ పార్టిసిపేట్ అవుతున్నాము, వాళ్ళకి మా ఎవిడెన్స్ కూడా ఇస్తాము. ఆ తర్వాత ఫ్యూచర్ లో పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏ ఛార్జ్ షీట్ ఎలా ఫైల్ చేస్తారు, ఛార్జెస్ ఎలా ఫ్రేమ్ అవుతాయి, ఆ ఛార్జెస్ ఫ్రేమ్ అయిన ఛార్జెస్ మనం మాకున్న ఎవిడెన్స్ ద్వారా ఏ రకంగా చేయాలనేది ఇది మన చాలా ఎర్లీ స్టేజ్. యాక్చువల్లీ మీరు ఆల్రెడీ జడ్జిమెంట్కి వెళ్ళిపోయారు, ఇంకా మన 4 days అయింది సరెండర్ అయ్యి, ఇంకా వాళ్ళు కస్టడీ జస్ట్ కోరారు, దాని మీద హియరింగ్ అవుతుంది, కస్టడీ ఆర్డర్ అవుతుంది, కస్టడీకి వెళ్ళాలి, రావాలి, బెయిల్ అయ్యాలి. బట్ ఇనిషియల్ గా మీరు అన్నట్టుగా 8th May రోజు ఎప్పుడైతే ఈ పోక్సో కేసు నమోదైందో ఆ తర్వాత నుంచి కూడా ఐ హావ్ సీన్ వెరీ మచ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ భగీరథ్ అడ్వకేట్స్. అంటే మీరు కానీ లేకపోతే చాలా మంది కోర్టులో వాదన వినిపించినట్టుగా నిరంజన్ రెడ్డి గారు కానీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు, వీ హ్యావ్ ఆల్ ద మెటీరియల్ ఎవిడెన్స్, మాకు పక్కా ఎవిడెన్స్ ఉంది. నోటీస్కి రిప్లైలో కూడా భగీరథ్ మెన్షన్ చేసినట్టున్నారు, వీ హ్యావ్ ఆల్ ద మెటీరియలైజ్డ్ ఎవిడెన్స్ అని చెప్పి. సో ఇప్పుడు ఆ ఎవిడెన్స్ని ఎప్పుడు ప్రొడ్యూస్ చేయబోతున్నారు? షీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ మైనర్ అని చెప్పి కూడా ఛాలెంజ్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి కొంతమంది అడ్వకేట్స్. మైనారిటీ ఎక్కడ మాట్లాడాడు, మైనర్ కాకపోతే రైట్. సో థ్యాంక్ యూ కరుణసాగర్ గారు. రైట్, థ్యాంక్ యూ. అండ్ గోపాల్ శర్మ గారు కంటిన్యూ అవుతున్నారు, ఉదయకాంత్ గారు కంటిన్యూ అవుతున్నారు. ఉదయకాంత్ గారు, సెక్షన్స్ అన్ని అంటే 2 hours సోర్స్, అంటే కరుణసాగర్ గారు చెప్తున్నట్టుగా మాకు లేదు, నోటీస్ ఇవ్వలేదు అంటున్నారు. బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రీసెంట్గా 238 యాడ్ చేశారు, ఎవిడెన్స్ కిల్ చేశారని చెప్పి 64/2 ఆల్రెడీ యాడ్ చేశారని కూడా కన్ఫర్మ్ చేశారు. 5/11 ఇవన్నీ కూడా సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్స్ రోజు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఇంక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న కొద్దీ ఇంకా కొత్త సెక్షన్స్ ఆల్టర్ అయ్యే అవకాశం ఉందా? ఇంకా మరింతగా ఈ కేసు బలం కాబోతోందా? Day 1 8th May నుంచి ఈ రోజు వరకు ఏ రకంగా సెక్షన్స్ యాడ్ అవుతూ వచ్చినాయి? ఈ సెక్షన్ల తీవ్రత ఎలా ఉంది? ఫస్ట్ ఇన్స్టెన్స్లో సెక్షన్ 74-75, దాని తర్వాత పోక్సోలో 11 and 12, అవి రెండు కూడా బెయిలబుల్ అఫెన్సెస్. దాని తర్వాత నోటీస్ ఇచ్చేసి వదిలిపెట్టవచ్చు పోలీసులు. ఎప్పుడైతే మీలాంటి ఛానల్స్ అన్ని దాన్ని తీవ్రంగా పబ్లిక్లోకి డ్రైవ్ చేసిన తర్వాత పోలీస్ మీద బాగా ఒత్తిడి ఏర్పడింది. ఎందుకంటే బండి సంజయ్ హోంశాఖ మంత్రి కాబట్టి ఈ పోలీసులందరూ ఆయన కింద పనిచేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కంట్రోల్లో తీసుకుంటారు. ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిన వెంటనే ఆయనకు అనుకూలమైన సెక్షన్లు పెట్టించుకున్నాడు. దాని తర్వాత దానికంటే ముందే ఆ అమ్మాయి మీద కేసులు బుక్ చేయించింది మన అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఎప్పుడైతే తీవ్రత పెరిగిన తర్వాత ఇమీడియట్గా సెక్షన్ ఆల్టర్ చేసినారు 5 and 6, which is very grave offense. దానికి 20 years ఇంప్రిజన్మెంట్. దా సెక్షన్ ఏం చెప్తుందంటే, ఏవైతే అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత అమ్మాయిని పర్సనల్గా ఎప్పుడైతే ఎంక్వైరీ చేసినారో ఆమె స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన దాంట్లో ఒక గ్రేవ్ అఫెన్స్ అయితే మేకోట్ అయింది. పెనిట్రేషన్ జరిగిందని చెప్తా ఉన్నారు. అది గనక జరుగుంటే గనక మైనర్ గెయిల్ మీద గనక సెక్షువల్ అసాల్ట్ ఎప్పుడైతే పెనిట్రేషన్ జరిగిందో ఇట్స్ ఎ గ్రేవ్ అఫెన్స్ అండ్ ఇట్ అమౌంట్స్ టు 20 years ఇంప్రిజన్మెంట్, డెత్ పెనాల్టీ కూడా ఉండొచ్చు. ఆ సెక్షన్ ఎప్పుడైతే ఇన్వోక్ చేసిన తర్వాత ఇంకా కూడా తీవ్రత పెరిగింది. ఇప్పుడు వీళ్ళు ఏవైతే స్టేట్మెంట్స్ లాస్ట్ ఆర్గ్యుమెంట్స్లో నిరంజన్ రెడ్డి గారు హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ చేసినప్పుడు కూడా అబ్బాయి రిలేషన్ క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేసినారు సార్. వాళ్ళు అనుకున్నది ఏంటంటే అమ్మాయి మేజర్ అని చెప్పి ప్రూవ్ చేసి ఎప్పుడో ఏదో ఛార్జ్షీట్ వేసినాం కాబట్టి ఆ ఛార్జ్షీట్లో పోలీసు వాళ్ళు వేసిన ఛార్జ్షీట్ను అనుకూలంగా ఈ అమ్మాయి మేజర్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేస్తే ఎటువంటి ఇంకా కేసే ఉండేది, తప్పించుకోవచ్చు, ఇది సెక్స్ విత్ కన్సెంట్ అని చెప్పేసి ఒక నిరూపణ పబ్లిక్లోకి తీసుకొచ్చి లేదంటే కోర్టు మైండ్ మీద ఇంప్రెస్ చేసేసి ఆయనకి బెయిల్ తీసుకుందామనే ప్రయత్నంలో ఒకసారి కరుణసాగర్ గారు వచ్చారు ఫోన్ లైన్లోకి. ఇంటరప్ట్ అయింది కదా ఫోన్ జూమ్ అనేది. కరుణసాగర్ గారు, సో ఇందాక కేటీఆర్ కూడా సరే పొలిటికల్ స్టేట్మెంట్ అయి ఉండొచ్చు, బట్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇఫ్ కమ్స్ ట్రూ దిస్ ఈస్ ఆల్సో ఎన్ పనిషబుల్ అఫెన్స్ కాబట్టి డిస్కనెక్ట్ అయింది. మళ్ళీ ఏంది మీరు కంటిన్యూ చేయండి సార్. ఎప్పుడైతే వీళ్ళు నిరంజన్ రెడ్డి గారు ఆర్గ్యుమెంట్స్ లైవ్ లో ఉన్నారు, ఆయన లైవ్ లో ఉన్నారు జూమ్ లో. కరుణసాగర్ గారు, సో కేటీఆర్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో బండి సంజయ్
ప్రొటెక్ట్ చేశారు, ఓ పలానా చోట మెడికవర్ హాస్పిటల్ దగ్గర రేవంత్ రెడ్డి వాళ్ళ కనసాగిలను ప్రొటెక్షన్ ఇచ్చారు అని అంటున్నారు. ఫస్ట్ నుంచి మీకు వచ్చిన గైడ్ లైన్స్లో కూడా మీరు ఆయన్ని సబ్మిట్ చేయండి, అటు సరెండర్ చేయమని చెప్పిన రకంగా గైడ్ లైన్స్ వచ్చినాయి అన్నారు. ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చినా ఈ 9 days ఆఫ్ టైంలో ఆయన ఎక్కడున్నారనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. సో ఇన్ఫ్యాక్ట్ మీరు గతంలో అడిగినప్పుడు హైపోథెటికల్ క్వశ్చన్ అడగొద్దు, నాకు తెలిసిన గైడ్ లైన్స్ ప్రకారం నేను చేశానన్నారు. ఇప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అది బయటపడితే పోక్సో కేసులో నిందితుడికి ఆశ్రయం కల్పించినందుకు వాళ్ళు కూడా శిక్షార్హులేనా? ఒక విషయం చెప్తానండి, నిజంగా పొలిటికల్ స్టేట్మెంట్స్ మీద కోర్టు నడుస్తాయంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పోలీస్ ఒకవేళ నిజంగా కేటీఆర్ గారి దగ్గర మెడికవర్ హాస్పిటల్లో వాళ్ళను దాచిపెట్టారు, అబ్స్కాండింగ్ చేసి పెట్టారు అన్నప్పుడు లెట్ హిమ్ ప్రొడ్యూస్ ద ఎవిడెన్స్, పోలీస్ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దిస్. సెకండ్ థింగ్, పొలిటికల్ స్టేట్మెంట్ డజంట్ ఇన్ఫ్లుయెన్స్. Of course, political statement keeping aside, and భగీరథ ఇన్వెస్టిగేషన్ చేసిన భగీరథ అని చెప్తారు కదా 9 రోజుల పాటుగా ఎక్కడ ఉన్నామంటే. Let the police take action, sir. నేను ఒకటేనా. Second thing, from the day one of this case, everyone is trying to intimidate the judiciary. That is not the correct way. Let the police conduct investigation fair and free manner. They know what to do, they don't know what not to do. ఈ రోజు ఈ పోలీసులు, ఈ ఎస్ఐటీలు, ఈ డీసీపీలు, కమిషనర్లు ఫస్ట్ టైం ఒక పోక్సో కేసు డీల్ చేస్తలేదు కదా. ప్రతి ఒక్కరు గైడ్ చేయడానికి పోతున్నారు ఎందుకు? లెట్ ద పోలీస్ డూ దర్ ఇన్వెస్టిగేషన్. మీ దగ్గర నిజంగా కేటీఆర్ గారి దగ్గర మెడికవర్ హాస్పిటల్లో దాచిపెట్టారు అని ఎవిడెన్స్ ఉంటే అది పోలీస్ వాళ్ళకి ఇవ్వండి. ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్డ్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. పోలీస్ విల్ ఆల్సో ఇన్వెస్టిగేట్ దట్ యాంగిల్ ఆల్సో. ఎవరు హైడ్ చేశారు, ఎవరు హార్బర్ చేశారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా వద్దా, పోలీస్ విల్ టేక్. సో ఇందాక మీరు అన్నారు కోర్టులని ప్రభావితం చేస్తున్నాయి అని అంటున్నారు. ఆ అమ్మాయి మైనర్ కాదని ముందుగా స్టేట్మెంట్ పాస్ చేసింది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో టెలికాస్ట్ చేసింది, సో కాల్డ్ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు అండ్ ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చింది. అది ప్రభావితం అవ్వలేదా? అది కూడా ప్రభావితం అయినట్టే కదా. ఒక విషయం అండి, ఎవరండి హూ సెడ్ దట్? రైట్, బీజేపీ నాయకులు, బీజేపీ పొలిటీషియన్స్ చెప్పుకొచ్చిన మాట. బీజేపీ నాయకులు చెప్పారు, అది అథెంటికేటెడ్ వెరిఫైడ్ ట్విట్టర్స్ నుంచి, వెరిఫైడ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిందా లేదా ఐ డోంట్ నో. ఫస్ట్ థింగ్, ఆమె మైనరా మేజరా అనేది డిబేట్ కాదు అని ఫస్టే చెప్పాను డిబేట్ స్టార్టింగ్ లో. మైనర్ కాకపోతే ఆమె పోక్సో యాక్ట్ కాదు కదా. ఎగ్జాక్ట్లీ, పోక్సో యాక్ట్ వచ్చిందని అంటే మైనర్ అని అక్కడ ప్రూవ్ అయింది. మైనర్ అని పోలీస్ వాళ్ళు బిలీవ్ చేశారు కాబట్టి పెట్టారు. ఎగ్జాక్ట్లీ. సెకండ్ థింగ్, అన్నెసెసరీగా నేను ఏమంటున్నా అంటే సమ్ పీపుల్ ఆర్ డెవలప్డ్ అన్నెసెసరీ ఇంట్రెస్ట్ ఇన్ టు దిస్ కేస్. ఎందుకు నాకు అర్థం కాదు. ఒకటి, ఏ జడ్జి దగ్గర పోతుందో ముందే వీళ్ళకి తెలిసిపోతుంది, ముందే ఆ జడ్జి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు. ఏ జడ్జి ఆర్డర్, రేపొద్దున జడ్జి నేను రేపొద్దున ఇంటర్వ్యూ పిటిషన్ మీద ఆర్డర్ ఇస్తానంటే ఆ జడ్జి ఫ్యామిలీని తీసుకొచ్చి వాళ్ళను ఇంటిమేట్ చేసి చేయడం, ఇది చేయకండి. మీ ద్వారా నేను సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు వాళ్ళకి చెప్తున్నాను. దిస్ విల్ నాట్ ఎఫెక్ట్ జ్యుడిషియరీ. యు ఆర్ మేకింగ్ ఫ్యూటైల్ ఎక్సర్సైజెస్. పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా నా సలహా ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ ప్లీజ్ సబ్మిట్ ద సేమ్ టు ద పోలీస్. దే విల్ ఇన్వెస్టిగేట్ ఇన్ దట్ యాంగిల్ అండ్ యాడ్ సెక్షన్స్. అంతేగాని పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చి మీ పొలిటికల్ డ్రైవర్ ని తీర్చుకోవడానికి ఒక కేసును వాడుకొని ఫ్యామిలీస్ ని డ్రాగ్ చేసి you are suggesting this on behalf of as a advocate అన్ని పార్టీస్, అన్ని పొలిటికల్ పార్టీస్ చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. రైట్. ఒకసారి ఉదయకాంత్ గారు రైట్, ఉదయకాంత్ గారు ఉన్నారు, అట్ ది సేమ్ గోపాల్ శర్మ గారు కూడా ఉన్నారు. సెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు ఆయన. సో కంటిన్యూ ప్లీజ్. సార్, ఎట్లా ఉన్నది వ్యవహారం వీళ్ళంటే తనది ఏంటంటే సంసారం పక్కోటి చేస్తే వ్యభిచారం అన్నట్టున్నది. వీళ్ళు గనక ఆ అమ్మాయి విక్టిమ్ ఎవరైతే మైనర్ గేల్ ఉన్నదో వాళ్ళ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేసింది వీళ్ళు కాదా? వాళ్ళ ఐడెంటిటీ నానా మీడియా ఛానల్ ఎవరెవరైతే ఐడెంటిటీ డిస్క్లోజ్ చేశారో వాళ్ళందరి మీద కేసులు, వాళ్ళందరి సోషల్ హ్యాండ్లింగ్స్ అన్ని కూడా బీజేపీకి సంబంధించింది అవునా కాదా అడగమని పోలీస్ వాళ్ళు తెరుస్తారు. అది పోలీస్ వాళ్ళు తెరుస్తారు, మీరు ఎవరని చెప్పడానికి? అది మీరు అంటున్నారు. ఇది ఇట్స్ క్లియర్ కట్ అండి. ఇప్పుడు బయటకు వచ్చిన ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన మీడియా ఛానళ్ళలో ఎంత క్రెడిబుల్గా మాట్లాడుతున్నామో, ప్రజల్లోకి మెసేజ్ తీసుకెళ్తున్నామో, ఒక నిర్దోషిని మన నిర్దోషి అని చెప్పి ఎట్లయితే మీరు ప్రూవ్ చేసే ప్రాసెస్లో ఉన్నారో, అది ప్రజాక్షేత్రంలో మీరు ఏ విధంగా అయితే ప్రూవ్ చేస్తున్నారో, ఏ విధంగా ఇప్పుడు మాట్లాడుతున్నారో, అదే ప్రజాక్షేత్రంలో అదే సోషల్ నెట్వర్క్స్లల్లో మీరు సుమారుగా 15 నుంచి 20 సోషల్ హ్యాండింగ్స్లల్లో ఆ అమ్మాయి విక్టిమ్ ఐడెంటిటీ మీరు డిస్క్లోజ్ చేసిందా లేదా?